థర్మోరెగ్యులేషన్ అంటే బాడీ టెంపరేచర్‌ని 36.5 డిగ్రీస్ నుంచి 37 డిగ్రీస్‌లో మెయింటైన్ చేయటం. ఈ వ్యవస్థ అనేది పెద్దవాళ్ళలో చాలా బాగా పనిచేస్తుంది. కానీ న్యూబార్న్ బేబీస్‌లో ఎస్పెషల్లీ ప్రీటర్మ్ బేబీస్‌లో ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. ఎందుకంటే హెడ్ నుంచి ఎక్కువ హీట్ అనేది లాస్ అయిపోతుంది. రెండోది లెస్ బాడీ మూవ్‌మెంట్. చలిగా ఉన్నప్పుడు బాడీ కంట్రాక్షన్ వల్ల హీట్ జనరేట్ అవుతుంది. హీట్ జనరేటింగ్ మెకానిజం అనేది న్యూబార్న్ బేబీస్‌లో పనిచేయదు. మూడోది ఏంటంటే లెస్ ఫ్యాట్. యూజువల్‌గా పెద్దవాళ్ళలో ఉండే ఫ్యాట్ అనేది ఇన్సులేటరీ మెకానిజంలో పనిచేస్తుంది. కానీ ఈ మెకానిజం అనేది ప్రీటర్మ్ బేబీస్, న్యూబార్న్ బేబీస్‌లో పనిచేయదు. ఇంకోటి ఏంటంటే ఇమ్మెచ్యూర్ నర్వస్ సిస్టమ్. ఈ కారణాల వల్ల ఏంటంటే ఈ బేబీస్ హైపోథెర్మియా రిస్క్ ఉంటుంది. ఈ హైపోథెర్మియా వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ అవుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ రావటము, గ్లూకోజ్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉండటము. ఇన్ కేస్ ఆఫ్ సివియర్ హైపోథెర్మియా ఉంటే డెత్ కూడా జరగవచ్చు. ఈ హైపోథెర్మియాని ఎలా ప్రివెంట్ చేయవచ్చు అంటే బేబీకి ఫ్రీక్వెంట్‌గా తల్లిపాలు పట్టించడము అండ్ వార్మ్ కేర్ ఇవ్వటము, స్కిన్ టు స్కిన్ కేర్, కంగారో మదర్ కేర్ ప్రొవైడ్ చేయటము. బాగా సివియర్ హైపోథెర్మియా ఉన్నట్లయితే వార్మర్ అండ్ ఇంక్యుబేటర్ కేర్ ఇవ్వాలి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ సివియర్ హైపోథెర్మియా ఉన్నప్పుడు ఇమ్మీడియట్‌గా డాక్టర్‌ని కలిసి డాక్టర్ సలహాలు తీసుకోవాలి.